సమర్పిస్తే అప్పుడు అమ్మవారు విశ్వమంతా వ్యాపించిన నల్లటి రూపాన్ని తీసుకుని అనంతమైన కన్నులు, మరి ఏ మూల పాపం ఏ పిల్లలు కరువుతో అల్లాడిపోతున్నారో అని చూడాలి కదా, ఆ రూపాన్ని శతాక్షి అని పిలుస్తారు. అనంతమైన హస్తాల్లో ఆయుధాలు, ఆ చేతుల్లోనే ఫలాలు, పుష్పాలు, మూలికలు, కూరగాయలు కూడా కనిపించాయి. అమ్మవారి నయనాల నుంచి వర్షం ధారలుగా కురిసి లోకాలన్నీ పులకించిపోయి మళ్ళీ ఆ కరువు నుంచి బయటపడ్డాయి. ఓషధులు చిగురించాయి, నదులు సముద్రాలు మళ్ళీ జలపూరితమయ్యాయి. అందరూ పొంగిపోయారు. అమ్మవారు తన చేతుల్లోంచి పళ్ళు, కూరగాయలు అవన్నీ తీసి జనానికి అందించారు. నమ శాకంభరీ శివే నమస్తే శతలోచనే అని అంటూ అందరూ అమ్మవారిని కొలిచారు. ఈ శాకంభరి అవతారానికి గుర్తుగాని ఇప్పటికీ అమ్మవారి ఆలయాల్లో శాకంభరి రూపంతో కూరగాయలతో అలంకరిస్తారు. బాగానే ఉంది. వర్షాలు ప్రారంభమై ప్రాణికోటి సంతోషించేసరికి ఆ కోలాహలం విని దుర్గముడికి ఒళ్ళు మండిపోయింది. అమ్మవారి పైకి దండయాత్రికి వెళితే 11 రోజులు యుద్ధం భీకరంగా జరిగింది. ఆ యుద్ధంలో